నెల్లూరు జిల్లా అయినటువంటి వింజమూరు మండలంలో వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర కొంచెం అన్యాయం జరిగింది చేనేత కార్మికులకి. చేనేత కార్మికుల కోసం పెట్టినటువంటి ఈ పథకంలో చేనేత కార్మికులకి ఈ పథకం వర్తించకుండా ఒరిజినల్గా నేసి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అంటే చీరలు నేసే వాళ్ళకి డబ్బు పడకుండా ఈ వెల్ఫేర్ ఆఫీసర్ గారు సర్వే అనేది సరిగ్గా నిర్వహించకుండా కొంతమందికి ఆ అనర్హులైనటువంటి వాళ్ళకి, బిజినెస్ చేసుకునే వాళ్ళకి, వ్యాపారులు ఉండేటువంటి వాళ్ళకి అండ్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ఆ పొలిటికల్ నాయకులకి కొంతమందికి ఈ యొక్క చేనేత నేస్తం అనేదాన్ని అందించి ఆ నిజమైన అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రం ఈ చేనేత నేస్తాన్ని అందించకుండా ఈ చాలా వాళ్ళ పేదరికాన్ని చూసి కూడా వాళ్ళకి సహాయం చేయకుండా దీనికి అవైలబిలిటీ లేదని చెప్తూ ఈ సంవత్సరానికి ఇంతే, ఇంకా వచ్చే సంవత్సరం చూసుకోండి కఠినంగా మాట్లాడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలా చేశారు. కనీసం ఒక చెట్టు కింద 4 గుంజలు బాధితే మొగ్గం పేర్లు రాసేసిండ్రు. కొన్ని అనవసరమైనటువంటి ఈ చేనేతల్లోకి పొలిటికల్ ఇష్యూస్ లాగి ఊరక రికమెండేషన్ చేస్తే కూడా వాళ్ళ పేర్లని ఎక్కించేసి ఫోటోలు కూడా దిక్కుండా వాళ్ళకి ఈ చేనేత నేస్తాన్ని అందించిండ్రు. కానీ నిజమైన లబ్ధిదారులకి ఈ చేనేత నేస్తం అనేది అందలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీలు అయినటువంటి వాళ్ళకి, ఎస్బీఐలో పనిచేసేటువంటి వాళ్ళకి, పోస్ట్ మాస్టర్గా పనిచేసేటువంటి వాళ్ళకి, కొన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ యొక్క చేనేత నేస్తం ఆ ఇంట్లో వాళ్ళకి అందింది. పొలిటికల్గా తిరిగేటువంటి వాళ్ళకి, పొలిటికల్ అందరికీ ఈ చేనేత నేస్తం అందింది. కానీ నిజమైన లబ్ధిదారులకి ఈ చేనేత నేస్తం అందలేదు. సో దీన్ని పరిగణించుకొని పైన ప్రభుత్వం ఏంటంటే చేనేత కార్మికులకి, నిజమైన లబ్ధిదారులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. వెంటనే ఈ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని తక్షణమే చర్యలు తీసుకొని ఇలా అన్యాయానికి పాల్పడేటువంటి ఈ వెల్ఫేర్ గారిని కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం సార్. ఈ ఒక్క రోజుతో బాగలేదు సార్. ప్రతి సంవత్సరం ఏంటంటే ఇది జరగాల్సింది, చేయాల్సిందే. కానీ ఇలా సర్వేలు, దొంగ సర్వేలు చేసి డబ్బుని వృధాగా అవసరమైనగా తీసుకొని ఇలాంటి వెల్ఫేర్ ఆఫీసర్ల మీద మీరు కఠినమైన చర్యలు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. మాది బీసీ కాలనీ సార్, చేనేతలము. మేము ఎమ్మెల్యేలో న్యాయం చేయాలి. మాకు ఏమి పడలేదు సార్. మాకు బియ్యం పడలేదు, మగ్గం పడలేదు. మేము నీళ్ళల్లో ఉన్నాము, పిల్లల్ని తీసుకొని పోయి బాడిగింట్లో పోయినాము. నాయకులు మాకు ఏమి వేయలేదు సార్. మాకు న్యాయం చేయండి సార్ ఎమ్మెల్యే గారు. కొంతమందికి వేశారు సార్ డబ్బులు, కొంతమందికి వేయలేదు సార్. వేసిన వాళ్ళు ఎవరైనా సరే, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా అందరికీ వేయాలి కదా సార్. మరి కొంతమంది పేర్లు తీసి పక్కన పెట్టేసి మరి ఉద్యోగాలు, కరెంటు మీటర్లు అవన్నీ చెప్తున్నారు కదా సార్. అవన్నీ అందరికి పడ్డవాళ్ళందరికీ కూడా ఉన్నాయి కదా సార్. మరి అవన్నీ చూసుకొని మళ్ళీ వేయని వాళ్ళకి కూడా వేయాలని కోరుకుంటున్నాం. మాది బీసీ కాలనీ, చేనేత మగ్గం నేసేవాళ్ళం సార్. మాకు డబ్బులు పడలేదు. మాకు ఖచ్చితంగా డబ్బులు పడేటట్టు చేయాలి సార్. అందరికి బండి, అందరితో పాటు మాకు పడేటట్టు చేయాలి సార్. అదే మేము కోరుకుంటున్నాం. బీసీ కాలనీ సార్, నాది రామ్మూర్తి నా పేరు. గత 40 ఏళ్ళ నుంచి అదే వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాము. వెల్ఫేర్ ఆఫీసరు ఏం ఆధారం లేని వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు చేశాడు. మాకు అన్ని ఆధారాలు ఉండి డబ్బులు రాకుండా చేశారు. మాకేమైనా తగిన న్యాయం చేస్తారని కోరుకున్నాము.